కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపి ఇందిరమ్మ రాజ్యాన్ని అధికారంలో తెచ్చారో, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారో, ఎన్నికల ముందు ఏదైతే మనం మాట ఇచ్చామో, సోనియా గాంధీ గారు హైదరాబాద్లో, రాహుల్ గాంధీ గారు వరంగల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేండి ఉచిత బస్సు మహిళా సోదరులకు ఇస్తామని చెప్పారు. ఏమ్మా బస్సు ఎక్కారు ఎవరన్నా? అమ్మ నువ్వు ఎక్కినావా బస్సు? ఎప్పుడన్నా బస్సు ఎక్కినావా? ఎక్కడెక్కినావు? ఎక్కడికి పోయినావు? అమ్మా ఎంత ఛార్జ్ ఇక్కడ నుంచి? 70 రూపాయలు. పోను 70, రాను 70. ఎంతనేమ్మా? 140 రూపాయలు. రమణమ్మ ఏనుకూరు నుంచి ఖమ్మం నుంచి ఏనుకూరు వస్తే 140 రూపాయలు బస్ ఛార్జీలు అయినాయి. నువ్వు కట్టినావమ్మా? డబ్బులు కట్టినావా? నీ డబ్బులు ఎవరు కట్టిర్రు అమ్మా? ఎవరు కట్టిర్రు? రేవంత్ రెడ్డి గారు కట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కట్టింది అని మనవి చేస్తున్నా. అక్కలు మీరందరూ కూడా మీరందరూ కూడా బస్సులు ఎక్కిన వాళ్ళే నాకు తెలుసు. మీ డబ్బులన్నీ రేవంత్ రెడ్డి గారే కట్టాడు. అట్లా ఏనుకూరు మండలంలో ఉన్న మహిళా సోదరి వల్ల డబ్బులు, ఆర్టీసీ బస్సు ఎక్కిన వాళ్ళ డబ్బులన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు కట్టాడని మనం చేస్తున్నా. అట్లా తెలంగాణ రాష్ట్రంలో మహిళా సోదరిమణులు బస్సు ఎక్కించి వాళ్ళ ఛార్జీలు మొత్తం రేవంత్ రెడ్డి గారు నెలకు 300 కోట్ల రూపాయలు మీ తరఫున ఆర్టీసీ వాళ్ళకు కడుతున్నాడు అని మీకు తెలియజేస్తున్నా.